ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ మనం ఏది మిగిలి ఉంది ఇంకా. విండో ఫంక్షన్స్, వాల్యూ ఫంక్షన్స్. యా, ఇదేనా మీకు షేర్ చేసిన ఆ రోజు? యా. ఇంకా నెక్స్ట్ మనకి వాల్యూ ఫంక్షన్స్ ఒకటి రిమైనింగ్ ఉందండి. వాల్యూ ఫంక్షన్స్ వచ్చేసి ప్రస్తుతానికి ఇది ఎక్కడ ఎగ్జాంపుల్స్ వాడతాం అనేది ప్రస్తుతానికి ఆ, వదిలేయండి దాన్ని. ఓకేనా? అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంతే. ఓకేనా? వాల్యూ ఫంక్షన్స్లో మెయిన్ ఏంటంటే లీడ్ లీడ్ అండ్ ల్యాగ్. ఓకే, నేను సపరేట్గా రాస్తాను. లీడ్, ల్యాగ్, ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ. ఓకేనా? ఇవన్నీ వాల్యూ ఫంక్షన్స్ అన్నమాట. మనము మన విండో ఫ్రేమ్ అని చెప్పుకున్నాం. ఆర్డర్ బై ఉంటే డిఫాల్ట్ ఏంది? ఆర్డర్ బై గాని ఉందంటే డిఫాల్ట్ ఏంది? రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. అదే కానీ ఆర్డర్ బై లేకపోతే, ఆర్డర్ బై లేకుండా సినారియో ఓన్లీ ఫర్ అగ్రిగేట్ ఫంక్షన్స్కి ఒకటే ఉంటుంది. ఇంకా మిగతా అన్నిటికీ ఆర్డర్ బై కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఓకేనా? కాబట్టి మన డిఫాల్ట్ ఏంది? రేంజ్ బిట్వీన్ కరెంట్ రో, కరెంట్ రో, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఓకే. మనకి విండో ఫంక్షన్స్లో ఫ్రేమ్ అనేది ఉండదని చెప్పాం. ఇట్ విల్ యాక్ట్ అపాన్ ద కరెంట్ రో, కరెంట్ ఆఫ్ సెట్ వీ క్యాన్ సే. ఓకే. సేమ్ యాజ్ ర్యాంక్ ఫంక్షన్స్. నేను ఇందాక తప్పు చెప్పానా? విండో ఫంక్షన్స్ అని చెప్పినట్టున్నాను. ర్యాంక్ ఫంక్షన్స్కి ఇది ఉండదన్నమాట. ఏది? డిఫాల్ట్ ఫ్రేమ్ అనేది ఉండదన్నమాట, విండో ఫ్రేమ్ అనేది. ఈ సేమ్ యాజ్ ర్యాంక్ ఫంక్షన్స్ లీడ్ అండ్ ల్యాగ్ కూడా. ఓకే, లీడ్ అండ్ ల్యాగ్ కూడా ఫ్రేమ్ అనేది ఉండదు. ఓకే, క్లారిటీ ఇది ఈ విషయంలో? హలో, క్లారిటీ క్లారిటీ కదండి ఇది? ఓకేనా? ఇది జస్ట్ ఏంటంటే లీడ్ సింటాక్స్ వచ్చేసేసి లీడ్ ఆఫ్ కాలమ్ నేమ్ కామా, I mean, we can say like offset. Offset means some value. How much value we need to go for. Lead means front. Lag means behind. Okay. ఇంకోటి వచ్చేసి default. Default means any default value we can give. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఓకేనా? ఇక్కడికి వెళ్ళేసేసి ఈ టేబుల్లో సెలెక్ట్ స్టార్ కామా లీడ్ ఆఫ్ లీడ్ ఆఫ్. ఈ టేబుల్ కరెక్ట్గా వర్కౌట్ కాదేమో. సమ్ సేల్స్ టేబుల్ ఉంటే బాగుంటుంది. సర్లేండి, ప్రస్తుతానికి కాన్సెప్ట్ కోసం చూపిస్తాను. లీడ్ ఆఫ్ శాలరీ కామా 1. ఓకే, 1 అని ఇచ్చాను. ఓకే, లీడ్ ఆఫ్ శాలరీ కామా 1 ఓవర్ ఆఫ్ ఆర్డర్ బై డేట్. ఓకే, ఆర్డర్ బై హైర్ డేట్. ఓకే, యాజ్ లీడ్ సెల్. ఓకే, ఫ్రమ్ ఈఎంపి కదా టేబుల్ నేమ్, ఫ్రమ్ ఈఎంపి టేబుల్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లీడ్ శాలరీ ఎంత వచ్చింది? నెక్స్ట్ వాల్యూ ఇక్కడికి డిస్ప్లే అయిపోయింది. అవునా కదా? ఓకే,
అర్థమైందా ఇది? లీడ్ ఆఫ్ శాలరీ కామా 1 అని పెట్టాను నేను. 1 అని పెట్టడం వల్ల ఏమొచ్చింది అక్కడ? +1. +1 మీన్స్ 800. 1 స్టెప్ 1కి వెళ్ళాలి. అదే నేను ఇక్కడ 2 పెట్టాను. 2 పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు 2 పెడితే నాకు 800కి 1 2 1600 వచ్చింది. 2850కి 1 2 2975 వచ్చింది. అదే ఇక్కడ 5000కి సెకండ్ వాల్యూ లేదు కదా, అందుకని నల్ల వచ్చింది. అదే 3000కి సెకండ్ వాల్యూ ఉందే? ఉందే? లేదు కదా, అందుకని మనకేం వచ్చింది? నల్ల వచ్చింది. ఓకే. ఈ ఈ ఈ ఆఫ్సెట్ అనేది మన అంటే ఐ మీన్ మన ఇష్టం వచ్చినట్టు, అంటే ఐ మీన్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనం వీ షుడ్ ఆల్టర్ దట్ వాల్యూ అనమాట. అర్థమైందా? 1 అనేది డిఫాల్ట్. మీరు ఒకవేళ ఇవ్వకుండా రన్ చేసినా కానీ చూడండి, 1 అనేది డిఫాల్ట్. ఓకే, అర్థమైందా? ఇది ఎక్కువ ఎక్కడ వాడతారంటే, ఇప్పుడు నాకు కంపేర్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు సమ్ డేస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 1980 12 - 12 ఉంది. దీని కరెక్ట్గా లాస్ట్ ఇయర్కి వెళ్ళాలంటే మనం ఏ డేట్ ఇవ్వాలి? అక్కడ లీడ్లో ఎంత ఇస్తే కరెక్ట్గా ఆ డేట్కి వెళ్తుంది? సమ్ 365 ఇవ్వచ్చు. అవునా కదా? నెక్స్ట్ ఇయర్ ఐ మీన్ కంపేర్డ్, ఐ మీన్ ఈ డేట్కి యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ అనేది ఉండదు. ల్యాక్ అయితే కరెక్ట్గా ఇది సెట్ అవుద్ది అనమాట. ఇప్పుడు నేను లీడ్లో, నేను ఇప్పుడు ఈ ఇయర్ చూస్తున్నాను. నాకు స్టార్టింగ్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి సేల్స్ ఎంత జరిగాయని చూడాలా. ఓల్డ్ నుంచి చూస్తున్నాను అనుకోండి, ఒకవేళ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలి? 365 కానీ ఇచ్చాను అనుకోండి, ఈ 12/12కి 365 డేస్ బ్యాక్కి వెళ్ళి ఆ రోజు వాల్యూ ఇక్కడ ఇస్తుంది, సేల్స్ ఆ రోజు ఎంత జరిగింది సేల్స్ అనేది. అప్పుడు ఈ రెండిటి మధ్య ప్లస్ చేసామనుకోండి, ప్లస్ మైనస్ చేసామనుకోండి, దెన్ వీ విల్ గెట్ వెదర్ ద సేల్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఆర్ సేల్స్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ విత్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే. ఇది వాటికి అప్లికబుల్ అవుద్ది? ఎక్కువ డేట్ కాలమ్స్కి ఎక్కువ వాడతారు లీడ్స్ ఇవంతా. లీడ్ కానీ ల్యాగ్ కానీ అది మంత్లీగా చూడొచ్చు, ఇయర్ డేగా చూడొచ్చు, ఇయర్ వైజ్గా కూడా చూడొచ్చు. అర్థమైందా? సింటాక్స్ అర్థమైంది కదండి? ఇప్పుడు ఎస్ బ్రో. ఇక్కడ ఇక్కడ నల్స్ వస్తున్నాయి. నల్స్ వచ్చినప్పుడు నేను మీకేం చెప్పాను? నల్స్ వచ్చినప్పుడు 10 + నల్ అంటే ఏమవుద్ది? 10 - నల్ అయినా 10 + నల్ అయినా ఏమొస్తుంది మనకు అవుట్పుట్? నల్ వస్తుంది. కాబట్టి అక్కడ మనకి ఆపరేషన్ అనేది కరెక్ట్గా జరగదు కాబట్టి దెన్ వీ కెన్ గివ్ లైక్ 0 హియర్. ఓకే. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. 0 వచ్చాయి అక్కడ, అంటే వాల్యూస్ లేవు అనమాట. తర్వాత ఇయర్స్ లేవు కదా. ఇప్పుడు నేను టేబుల్లో చేస్తా ఉన్నాను. నాకు సమ్ నెక్స్ట్ ఇయర్ది వాల్యూ చూస్తుంది. నెక్స్ట్ ఇయర్ వాల్యూ దానికి రాదు ఎప్పటికి. అంటే ఐ మీన్ ఇప్పుడు 26th ఇయర్ అనేది వాల్యూ లేదు కదా, నాకు 25 రికార్డ్ వచ్చింది. ఈ నేను ఇవాళ నుంచి ప్రతి ఇయర్ ఆర్డర్ బై డేట్ చేసేసి ఎవ్రీ ఇయర్ సేల్స్ డిఫరెన్స్ చూస్తున్నాను. ఓకేనా? అప్పుడు చూస్తున్నప్పుడు 25 అనే రికార్డ్ నాకు ఉంది కాబట్టి 26 అనే రికార్డ్ ఉండదు. కాబట్టి ఏమవుద్ది? ఆటోమేటిక్గా ఇక్కడ 0 అని పడిపోద్ది అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ ఏమీ లేదు నాకు అని అర్థం. అర్థమైందా? అందువల్ల ఇట్లా ఈ నల్స్ బదులు జీరోస్ అని చెప్పి ఎవాల్యుయేట్ చేసుకుంటే నెక్స్ట్ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏ విధంగా అయినా. ఓకేనా? అందుకోసం ఈ ఈ థర్డ్ ఆప్షన్ ఇచ్చారనమాట, డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఈ రెండు వచ్చేసేసి ఆప్షనల్ వాల్యూస్. ఓకేనా? ఇదే ఎగ్జాంపుల్ సేమ్ ల్యాగ్ కూడా అంతే. ల్యాగ్కి లీడ్కి కూడా సేమ్ యాజ్ ర్యాంకింగ్ ఫంక్షన్ ఫ్రేమ్ అనేది ఉండదు. ఓకే, డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి అది. దీన్ని ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు చూడండి, దీనికి 800కి ల్యాగ్ అంటే ఏంది? ప్రీవియస్, బిహైండ్. లీడ్ అంటే ఫ్రంట్. ఇప్పుడు 800 కన్నా ముందర నాకు 2 వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి సెకండ్ వాల్యూ లేదు కాబట్టి 0 వచ్చింది.
అదే 2850కి సెకండ్ వాల్యూ ఉందా లేదు కాబట్టి 0 వచ్చింది. అదే 1600కి ఉందిగా 800 అనేది ఉంది కాబట్టి 800 వచ్చింది. ఆ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ వచ్చింది చూడండి. ఓకేనా? అర్థమైంది కదండి? హలో. Yes, bro. ఇవన్నీ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేయండి. ఇది ఎందుకు, ఏంది, అసలు ఎందుకు చేస్తున్నాం అనేది పక్కన పెట్టేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేస్తే తర్వాత మీకు అసలు ఏందయ్యా అంటే లీడ్ అంటే ఎందుకు వాడాలి. ఆ, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏమని. ఇప్పుడు డేట్లు ఉన్నాయి నాకు. ఈ డేట్స్కి నేను 2 days బ్యాక్, అంటే ఐ నీడ్ టు కంపేర్ విత్ 2 days బిఫోర్. ఓకే. 2 days బిఫోర్కి నేను కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది, శాలరీ కాలమ్ని. 2 days బిఫోర్కి కంపేర్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డర్ బై హైర్ డేట్ అనేది పెట్టిన తర్వాత ఆర్డర్ బై హైర్ డేట్ ఎట్ట వస్తుంది మనకి, చెప్పండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందో చెప్పగలుగుతారా నాకు? మీకు ఆల్రెడీ అన్ని కవర్ చేసేస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను నేను. ట్రేడింగ్ డేట్ అవి ఉమ్, ఫ్లాగ్ వాల్యూస్ తీసుకుంటా బ్రో. ఉమ్, ఇది ఉమ్. ఆర్డర్ బై హైర్ డేట్ వచ్చి ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ వస్తుంది బ్రో. ఓకే. ఓకే. ఓల్డ్ కరెక్ట్. ఓల్డెస్ట్ న్యూయెస్ట్ వస్తుంది కరెక్ట్. సో అది దాన్ని మొత్తం ముందు స్టాప్ అయిపోయి ఉమ్, ఇప్పుడు శాలరీ కాలం చూసుకుంటూ అవును. శాలరీలో 800 ఉంది. 800 ఉమ్, లో ఆఫ్సెట్ 2 ఇచ్చాం కాబట్టి, కాకపోతే ల్యాగ్ కాబట్టి ఉమ్. పైన ప్రిసీడింగ్ లో ఏమి లేవు కాబట్టి లేవు జీరో. కాబట్టి 0 వస్తుంది. అంటే వాటికి ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే నాకు 800 వస్తుంది కదా అవుట్పుట్. బికాస్ అవును బ్రో. అక్కడ ఏమీ లేదు, కంపేర్ చేయడానికి ఏమీ లేదు నాకు. అదే కంపేర్ చేయడానికి వచ్చినప్పుడు 1600 ఇక్కడ 800 ఉంది, అంటే నాకు 800 ఎక్కువ జరిగింది లెక్క. ఇక 2975 ఇక్కడ 2850 ఉంది, అంటే ఇక్కడ నాకు ప్లస్లోనే ఉన్నాను కానీ తక్కువ ప్లస్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి తక్కువ ప్లస్ అయింది. ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ మన శాలరీ కాలం చూడకూడదు యాక్చువల్గా. ఇది సేల్స్ అనుకోండి. సేల్స్ క్వాంటిటీయో ఏదన్నా, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది నాకు. ఇప్పుడు జాబ్ ఉన్నట్టే ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మనకి. మనం అవును ఏదన్నా ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి, పార్టిషన్ బై ప్రోడక్ట్ అని పెడతాం మనం. బ్రో. అప్పుడు ఏమవుద్ది, ఎవ్రీ ప్రోడక్ట్కి డేట్స్కి అసెండింగ్ ఆర్డర్ వేసుకొని, అసెండింగ్ ఆర్డర్ అయితే ల్యాగ్ వాడతాము, డిసెండింగ్ ఆర్డర్ అయితే లీడ్ వాడతాము. మనం జనరల్గా అసెండింగ్ ఆర్డరే ఫాలో అవుతాం కాబట్టి ల్యాగే వాడుకోవడం కరెక్ట్. ఓకేనా? బ్రో ఓపెన్ చేద్దాం. ఉమ్, ఉమ్, అక్కడ పార్టీషన్ బై జాబ్ ని ఉమ్, ప్రోడక్ట్ అనుకో, పార్టీషన్ బై జాబ్ పెట్టి ఉమ్. శాలరీ సేల్స్ అనుకో. పార్టిషన్ బై జాబ్. ఓకే. ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో. అనలిస్ట్కి ఎందుకు రావు అంటే 2 కదా ఇక్కడ. 1 పెడతాను. 1 పెడితే కొద్దిగా వాల్యూస్ రావచ్చు. ఇప్పుడు చూడండి కొన్ని వాల్యూస్ వచ్చాయి చూడండి. ఫస్ట్ దానికి 0 బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ లీడ్ వాల్యూ. ఓకే. అదే ఇక్కడ సెకండ్ దానికి లీడ్కి 1 ఉంది, ల్యాగ్ 1 ఉంది కాబట్టి 3000 వచ్చింది. ఇది సింగిల్ వాల్యూస్, ఇది క్లర్క్ సింగిల్ కాబట్టి 800 జీరోనే. ఓకేనా? యాక్చువల్గా మనకి టేబుల్స్లో చాలా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనకి జస్ట్ మన ప్రాక్టీస్ పర్పస్ కోసం 11 రోస్తోనే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకు కనపడటం లేదు అంతే డిఫరెన్సెస్. యాక్చువల్గా మీరు ఆ, ఇప్పుడు నేను ఇచ్చిన టేబుల్ సెట్లోనే నేను నేను మీకు వీటికి ఎక్సెస్ ఇస్తానులేండి. ఈ డేటా సెట్లో కానీ చూసారంటే మీకు కావాల్సినవన్నీ ఇక్కడ ఈజీగా దొరుకుతాయి మీకు. ఇప్పుడు సేల్స్ టెరిటరీ, ఈ టేబుల్స్ ఉన్నాయి చూసారా, సేల్స్కి సంబంధించి వాటిలో చూడండి చాలా, నాకు తెలిసి చాలా ఉంటాయి రికార్డ్స్. ఆర్డర్ డేటు, యూనిట్ ప్రైస్, ట్యాక్స్ అమౌంట్. ఇది కూడా అంటే ఇది కూడా చేయొచ్చు, బట్ కరెక్ట్ మీనింగ్ఫుల్గా ఒక టేబుల్ ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఆ టేబుల్ నేను చూసి చెప్తాను. ఏ టేబుల్స్ దేని దేనికి మీరు చేయాలనేది నేను చూసి చెప్తాలేండి. ఇప్పుడు చూడడం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ మేబీ. ఇది ఓన్లీ, ఇది డిమ్ టేబుల్లో ఉంది. ఒకవేళ వీటిల్లో కానీ వాటికి కానీ పనికొచ్చే సినారియో కానీ లేకపోతే నేను మీకు ఇంకో టేబుల్స్ ఎక్కడన్నా, ఐ మీన్ నెట్లో చూసి డౌన్లోడ్ చేసి ఇస్తాను. ఓకేనా?
నాకు తెలిసి ఉంటాయి వీటిల్లోనే, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి కదా, ఎవరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుంచి తీసుకున్నావు కదా మనం. ఓకేనా? ఇంతవరకు ఓకే కదండి, లీడు లేక అర్థమైపోయింది. ఇంకేముండదు లీడు లేక, అంటే అదే మీకు చెప్పింది, వాల్యూ ఫంక్షన్స్ అనేది జస్ట్ ఒక 10 to 15 minutes అయిపోతాయని చెప్పాను కదా. ఇది అందుకే అదే రీజన్, ఎందుకు అయిపోతాయంటే ఇదే రీజన్ అనమాట. ఓకేనా? అదే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అండర్ స్కోర్ వాల్యూ. ఓకేనా? ఫస్ట్ అండర్ స్కోర్ వాల్యూ అనేది అసలు మనకి మామూలుగా ఫస్ట్ వాల్యూ అనేది ఏంది జనరల్గా, జనరల్గా మనకి ఫస్ట్ అండర్ స్కోర్ వాల్యూ అనేది మీరు ఈ వినంగానే ఏమనిపిస్తుంది మీకు, చెప్పండి అది. ఫస్ట్ వాల్యూ చూపిస్తాను. కరెక్ట్ కదా? పర్టికులర్ సెట్, పర్టికులర్ సెట్ ఏదైనా ఫస్ట్ వాల్యూ. ఏ దాంట్లో అన్నా ఉన్న ఫస్ట్ వాల్యూనే ఫస్ట్ వాల్యూ కింద మనం కన్సిడర్ చేస్తాం జనరల్గా అయితే. అవునా కదా? ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ వాల్యూ ఆఫ్, నేను శాలరీ ఇస్తున్నాను. ఓకే, ఈ పార్టిషన్ బై జాబ్ తీసేస్తున్నాను, ఫస్ట్ ఆర్డర్ బైతోనే చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది రన్ చేశాను నేను, అన్నిటికీ ఫస్ట్ వాల్యూ ఏది, 800. అవునా కదా? ఓకే. ఈ టేబుల్లో ఫస్ట్ వాల్యూ ఏది, 800 కరెక్ట్గానే వచ్చిందే అన్నిటికీ. ఇది క్లియర్ కదా మీకు? అదే మళ్ళీ పార్టిషన్ బై పెడితే, పార్టిషన్ బై జాబ్కి బేస్ చేసుకొని ఫస్ట్ వాల్యూ ఏది ఉందో అది ఇస్తుంది. ఓకేనా? అది అది కూడా చూద్దాంలేండి, అది కూడా చూపిస్తాను. లాస్ట్ వాల్యూ, ఇప్పుడు లాస్ట్ వాల్యూ అంటే ఏం రావాలి మనకి యాక్చువల్గా, లాస్ట్ వాల్యూ అంటే 5,000. ఏంటది, 3000. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఏమొస్తుంది? ఎగ్జాక్ట్ గా సేమ్ వాల్యూస్ వస్తుంది. సేమ్ వాల్యూ సేమ్ వాల్యూస్ ఎందుకు వస్తున్నాయి? డ్యూ టు ఆర్డర్ బై హైర్ డేట్ అంటే బిహేవియర్ ఏంది, ఓల్డెస్ట్ న్యూస్. రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఓకే, ఈ ఫస్ట్ వాల్యూకి రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రోకి ఫస్ట్ వాల్యూకి ఎందుకు కరెక్ట్గా బిహేవ్ చేస్తుందంటే, ఇప్పుడు మీరు రేంజ్ బిట్వీన్ కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే పై వాల్యూ దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు పై వాల్యూ ఫస్ట్ వాల్యూనే ఉంటుంది ఈ కేసులో. అవునా కదా? అర్థమైందా? ఇప్పుడు నేను 1500 దగ్గర ఉన్నానండి, 1500 దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ వాడుతున్నాను. ఫస్ట్ వాల్యూకి డిఫాల్ట్ ఏంది, రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో 1500, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే 1500 నుంచి పై దాకా 800 దాకా వెళ్ళింది. 800కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాల్యూ ఏమవుద్ది దీనికి, 800 అవుద్ది. కాబట్టి మనకి 800 కరెక్ట్గా వచ్చాయి ఇది వాడినప్పుడు, ఏది ఫస్ట్ వాల్యూ యూస్ చేసినప్పుడు. అదే లాస్ట్ వాల్యూ యూస్ చేసినప్పుడు ఈ విధంగా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు నేను 2975 దగ్గర ఉన్నాను, 2975కి డిఫాల్ట్ ఏంది, అన్బౌండెడ్, రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. అంటే 2975కి ఈ విండోలో ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నా కానీ కరెంట్ రోనే కదా లాస్ట్ వాల్యూ. అవునా కదా? అందుకని లాస్ట్ వాల్యూ ఎప్పుడు సేమ్ వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ. అర్థమైందా ఈ విండో ఫ్రేము? బ్రో లైక్ ఆర్డర్ పై హైయర్ డేట్ అన్నారు కదా, సో అది బై డిఫాల్ట్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది కదా బ్రో. ఫాలోయింగ్ ఉండదు, ఆర్డర్ బై ఓకే. ఉంటే, మీకు చెప్పింది ఏంది, ఆర్డర్ బై ఉంటే రేంజ్ బిట్వీన్ కరెంట్ లో ఉండదు. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో కరెంట్. అని చెప్పానా ఓకే. లేదా? ఓకేనా? అది అదే. ఒకసారి ఆ, మళ్ళీ ఒకసారి రిపీట్. ఏం అర్థం కాలేదు. లాస్ట్ వాళ్ళు మళ్ళీ ఒకసారి రిపీట్. ఇదే దీనిదే. లాస్ట్ వాల్యూకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. లాస్ట్ వాల్యూ తీసుకుంటాను. ఇది లాస్ట్ వాల్యూ ఇదే కదా, సేమ్ ఇప్పుడు మనం జరిగింది లాస్ట్ వాల్యూ. లాస్ట్ వాల్యూ తీసుకుంటున్నప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది ఇక్కడ, ఏ రోకు ఆ రోనే కదా లాస్ట్ వాల్యూ. అవునా కదా? అవును. కాబట్టి దీనివల్ల మనకేం డిసడ్వాంటేజ్ ఏమైంది, లాస్ట్ వాల్యూ కరెక్ట్గా రావట్లేదు.
డిఫాల్ట్ ఫ్రేమ్ యూస్ చేస్తుంటే. ఇప్పుడు నాకు లాస్ట్ వాల్యూ అంటే కరెక్ట్గా రావాల్సిన వాల్యూ ఏంది? 3K రావాలి అన్నిటికీ. ఈ టేబుల్లో నాకు లాస్ట్ వాల్యూ ఏంది, లేకుంటే ఆ దాంట్లో ఏది లాస్ట్ వాల్యూ అనేది రావాలంటే ఖచ్చితంగా మనకి లాస్ట్ వాల్యూ రావాలంటే ఈ డిఫాల్ట్ విండో బిహేవియర్తో, ఫ్రేమ్ బిహేవియర్తో రావట్లేదు మనకి కరెక్ట్గా అవుట్పుట్. ఎందుకంటే డిఫాల్ట్ బిహేవియర్ ఈస్ రేంజ్ బిట్వీన్ అన్బౌ అన్బౌండెడ్ ఫర్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. కాబట్టి ఆ రూల్ ప్రకారం కరెక్ట్గానే ఇస్తుంది. బట్ దాన్ని మనం ఇప్పుడు ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ ఎట్లా చేస్తాము? ఇప్పుడు మీరు అన్ని కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేస్తారా? ఇప్పుడు నాకు లాస్ట్ వాల్యూ రావాలంటే నేను ఇక్కడ ఏది రాస్తే వసద్ది ఫ్రేమ్? చెప్పండి. రోస్ మళ్ళీ రిపీట్ చేయాలి బ్రో క్వశ్చన్. బిట్వీన్. ఇప్పుడు ఇప్పుడు నాకు 3000 రావాలి ఇక్కడ ప్రతి దానికి. లాస్ట్ వాల్యూ ఓకే 3000 కాబట్టి టోటల్ టేబుల్కి. ఓకే. అర్థమైందా? ఇప్పుడు నాకు లాస్ట్ వాల్యూ రావాలంటే ఇక్కడ ఏది రాస్తే వస్తుంది చెప్పండి. కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, ఇప్పుడు ఇది రాసి చూద్దాం. ఉమ్, ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. కరెక్ట్గా వచ్చిందే? అప్పుడు ఓకేనా? 3000 లాస్ట్ వాల్యూ కరెక్ట్గా ప్రింట్ అయింది. ఈ విధంగా ఇది 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 మటుకు ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఏది? ఈ ఫ్రేమ్ అనేది. ఈ ఫ్రేమ్ అనేది ఇప్పుడు వరకు మనం ఎన్ని 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 మొత్తం ఎన్ని డిస్కస్ చేసాము? మొత్తం అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మీకు తెలుసు, ఇంకా నేనేమి దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అంటే సపరేట్గా రాయాల్సిన అవసరం లేదని అర్థం. ఇంకోటి వచ్చేసి ర్యాంక్ ఫంక్షన్స్. ఓకే, ర్యాంక్ ఫంక్షన్స్కి విండో ఫ్రేమ్ ఉండదు కదా, నో ఫ్రేమ్. ఓకేనా? డిఫాల్ట్ ఏముండదు దానికి. లీడ్కి ల్యాగ్కి నో ఫ్రేమ్. ఓకే, లీడ్కి కూడా నో ఫ్రేమ్. ఓకే, అదే ఫస్ట్ వాల్యూకి వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి ఏంది? ఆర్డర్ బై మ్యాండేటరీ వీటి అన్నిటికీ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రాసాము? వితౌట్ ఆర్డర్ ఆర్ ఇన్ అవర్. కాపీ పేస్ట్ చేద్దామని చూస్తున్నాను అంతే, ఇంకేం లేదు. దీని డిఫాల్ట్కి ఇక్కడ రాయలేదా నేను? ఆ, మ్హూ. ఇక్కడ రాస్తున్నాను, సారీ. రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. వేటికి? దీనికి. దీనికి డిఫాల్ట్. లాస్ట్ వాల్యూకి కూడా ఇది డిఫాల్ట్. అగ్రిగేట్ ఫంక్షన్స్లో వచ్చి ఆర్డర్ బై ఉంటే ఇది డిఫాల్ట్. ఖచ్చితంగా ఆర్డర్ బై ఉంటుందిలేండి. ఆర్డర్ బై లేకుండా అసలు మనం, ఐ మీన్ విండో ఫంక్షన్స్, అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూస్ చేసి నో యూజ్ అనమాట. అర్థమైందా? ఓకేనా అండి? ఓకే బ్రో. ఏమైనా డౌట్ ఉందా విండో ఫంక్షన్స్లో? ఇంకా నెక్స్ట్ టాపిక్కి స్విచ్ అవుతున్నాం మనము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీరంతా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు కూర్చొని ఒక్కొక్కరి అంటే ఐ మీన్ కొన్ని ఏమంటారు, కొన్ని ఎక్సర్సైజెస్ లాగా మనం ఒక రోజు కూర్చొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఓకే. సరే. నెక్స్ట్ వచ్చేసి వ్యూస్. వ్యూస్ అంటే ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా ఇంతవరకు? వ్యూస్ అనేది ఎప్పుడైనా విన్నారా ఎస్క్యూఎల్లో? No. వ్యూస్ అంటే నథింగ్ బట్, వ్యూ అనేది ఏంటి అంటే మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే వర్చువల్ టేబుల్ అంటాం అన్నమాట. వర్చువల్ టేబుల్ విచ్ డజంట్ స్టోర్ ఎనీ డేటా. ఓకేనా?
అర్థమైందా? వర్చువల్ టేబుల్ విచ్ డస్ నాట్ స్టోర్ ఎనీ డేటా అంటే డేటా అయితే ఉండదు, బట్ వర్చువల్ టేబుల్గా ఎట్ట బిహేవ్ చేస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇది ఇంతవరకు అర్థమైంది కదా? వర్చువల్ టేబుల్ అంటే ఏంది? ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ ప్రాక్టికల్లోకి వెళ్ళి క్రియేట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు ఈ టేబుల్స్ చిన్న టేబుల్ మీద క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా? ఈ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఏమన్నా మనకి ఇప్పుడు ఈ టేబుల్స్లో ఏదన్నా కనపడుతుందా మనకి? వ్యూస్ అనేది ఏమీ లేదు కదా, ఫోల్డర్ కూడా. అవునా? ఇప్పుడు మనం క్రియేట్ వ్యూ. ఓకే, క్రియేట్ వ్యూ ఈఎంపి, ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకో. బ్రో వ్యూస్ అంటే ఏంటి బ్రో? అదే అదే చూపిస్తాను. వ్యూస్ అనేది వర్చువల్ టేబుల్ అని అంటాము. ఎందుకంటాం అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అందుకే అదే అదే నేను చెప్తున్నాను. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అనమాట. ఈ వ్యూస్ అనేది ఎందుకు వాడతా అనేది కూడా క్రియేట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్రియేట్ వ్యూ ఈఎంపి యాజ్ సెలెక్ట్. ఓకే, ఈఎంపి నంబర్ కామా ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్. ఈఎంపి సెల్, ఈఎంపి సెల్ 2000. ఓకే, వేర్ salary is greater than 2000. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఓకేనా? నాకేమైంది? వ్యూ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇది రీఫ్రెష్ చేస్తున్నాను. Hmm. ఇప్పుడు ఎంప్లాయ్ దాన్ని నేను రీఫ్రెష్ చేశాను, ఎంప్లాయ్ డేటాబేస్ని. ఇప్పుడు వ్యూస్కి వెళ్ళాను. వ్యూస్కి వెళ్ళిన తర్వాత కనపడుతుందా ఈఎంపీ శాలరీ 2000 అని? ఓకే, దీంట్లో ఇప్పుడు ఇది స్పెండ్ చేసి ఇక్కడ కాలమ్స్ చూశాను. ఏమున్నాయి? ఈఎంపీ నంబరు, ఈ నేమ్ ఉంది. ఓకే, ఇండెక్సెస్ ఏమీ లేవు. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నేనేం చేస్తానంటే సెలెక్ట్ ఏ 1 సెకండ్ అబ్బా, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగాలి. ఏ ఏ హాయ్ నవీన్, హౌ ఆర్ యూ?
బ్రో మీ వాయిస్ రావట్లేదు బ్రో. నేను ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఏ సారీ గైస్, ఒక ఓ 4 క్వశ్చన్లు అడిగి అర్థమైందండి. వ్యూస్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అర్థమైందా మీకు? ఎస్ బ్రో. ఆ, ఏమన్నా డౌట్ ఉంది చెప్పలేదు. అంటే ఈ వ్యూస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 2000 అనేది రిక్వైర్ పెట్టాను. అదే, ఇప్పుడు ఎవ్రీ టైం ఏదన్నా మనకు కానీ ఇప్పుడు ఎవ్రీ టైం ఏదన్నా మనకి రిక్వైర్మెంట్ అంటే డైలీ మనకి ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లేకపోతే డైలీ ఇప్పుడు మనకి రిపోర్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. రిపోర్టింగ్ టీం వాళ్ళు ఏంటంటే డైలీ ఒక 1 మంత్ డేటా మీద ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ 1 మంత్ డేటా మీద ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు డైలీ ఆ క్వెరీని హిట్ చేసే కన్నా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద క్వెరీ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ దట్ క్వెరీ ఎక్స్ప్లిసిట్లీ మనం ఒక వ్యూ కానీ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి యూజింగ్ దట్ క్వెరీ. అర్థమైందే? అప్పుడు ఏమవుద్ది చెప్పండి? ఎగ్జిక్యూషన్ రన్ టైం తక్కువ అవుతుంది. రన్ టైం తక్కువయ్యేది కాదు, మనకి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. ఎవ్రీ వన్ క్యాన్ హిట్ దట్ వ్యూ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ హిట్టింగ్ ద టేబుల్. అర్థమైందా? ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వ్యూ ఇప్పుడు జనరల్గా ఒక టేబుల్ ఉంది. ఒక టేబుల్ లేదంటే 2 to 3 అంటే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ క్వెరీ రాశానంటే ఓన్లీ ఈ ఒక్క సెలెక్ట్ క్వెరీయే కాదు, కాంప్లెక్స్ క్వెరీస్ కూడా రాసుకోవచ్చు. కాంప్లెక్స్ క్వెరీస్ మీన్స్ జాయిన్స్ కూడా రాసుకోవచ్చు. యూజింగ్ విండో ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఏదన్నా ఇంకా మనకి ఎస్క్యూఎల్లో ఏ క్వెరీస్ ఉన్నాయో అన్ని క్వెరీస్ రాయొచ్చు అనమాట ఇన్సైడ్ ఆఫ్ దట్ వ్యూ. సో ఈ గుర్తుపెట్టుకోండి. వ్యూలో కాలమ్స్ యాడ్ చేయాలంటే ఐ మీన్ సో సెలెక్ట్ అనే దాంతో యాడ్ చేయాలా? సెలెక్ట్ అనేది క్వెరీ. ఇప్పుడు మనము ఇందాక దాకా ఓకే రాసాం ఓకే కదా ఈ ఓకే సెలెక్ట్ క్వెరీస్ ఓకే అన్ని. అర్థం ఈ అర్థం సెలెక్ట్ క్వెరీస్ రిజల్ట్ అంతా ఈ వ్యూ అనేది టేబుల్ అనమాట. ఈ టేబుల్ మనం ఇప్పుడు క్వెరీ చేస్తే దీని రిజల్ట్ అంతా ఇక్కడ మనకి ఈ వ్యూ ద్వారా డిస్ప్లే అవుతుంది అనమాట. అర్థం అర్థమైందా? ఎస్ అర్థమైంది అర్థం కదా. ఇప్పుడు అర్థం ఇప్పుడు ఇంకొక రీజన్ ఇంకొక సినారియో ఏంటంటే ఇప్పుడు ఒక 2 tables 3 tables జాయిన్స్ చేస్తున్నాము. డైలీ అగ్రిగేటెడ్ రిజల్ట్ తెస్తున్నాం మనం రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు మనం నాకు నా రిక్వైర్మెంట్ ఒకటి ఉంది ఆ 3 tables మీద. నీ రిక్వైర్మెంట్ నీకు ఒక సపరేట్ ఉంది. అట్టా 10 teamsకి 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అదే నిజం అనుకోండి. ఇప్పుడు ఈ 10 teams ఇన్స్టెడ్ ఆఫ్ హిట్టింగ్ ద టేబుల్ అట్ వన్స్, అర్థమైందా? ఈ 10 మంది టేబుల్ మీద హిట్ చేసే కన్నా టేబుల్ కాకుండా వ్యూ మీద హిట్ చేసుకుంటే టేబుల్ మీద బడ్డన్ తగ్గుద్దా కాదా? అర్థమైందా? అంటే ఓకే. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు నాకు కొన్ని కాలమ్స్ కావాలా, మీ ఇంకొకరికి కొన్ని కాలమ్స్ కావాలి, ఇంకొకరికి ఇంకా వేరే కాలమ్స్ మీద చేస్తుంటారు అనమాట రిక్వైర్మెంట్. అప్పుడు ఏంది ఈ ఈ టేబుల్స్ని ఎక్స్టర్నల్ యూజర్స్కి నేను ఏంటి ఎక్స్టర్నల్ యూజర్స్కి నేను ఎక్స్పోజ్ చేయకూడదు. ఈ టేబుల్ని నా టేబుల్స్ని నేను ఎక్స్టర్నల్ యూజర్స్కి ఎక్స్పోజ్ చేయను. నేనేం ఎక్స్పోజ్ చేస్తాను? ఓన్లీ వ్యూ. ఇప్పుడు నాకు ఈ 10 teams ఉన్నాయి. ఈ 10 teamsకి నేను 10 views క్రియేట్ చేసి వాళ్ళకి వ్యూ నేమ్స్ ఇచ్చేస్తాను. యూ కెన్ యూస్ దిస్ వ్యూ టు గెట్ యువర్ రిజల్ట్.
ఒకసారి మీరు వ్యాలిడేట్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ కరెక్ట్లీ, దెన్ ఎవ్రీ డే వాళ్ళకి అదే వస్తుంటుంది అనమాట ఆ రిజల్ట్ అనేది. ఓకేనా? అర్థమైందా? దీనివల్ల నీకేమి సెక్యూరిటీ రీజన్ ఒకటి, ఇంకోటి ఏంటంటే టేబుల్స్ మనం ఎక్స్పోజ్ చేయము ఎవరికంటే వాళ్ళకి. ఎందుకంటే టేబుల్స్ మనం ఎక్స్పోజ్ చేస్తే దే క్యాన్ కరప్ట్ దట్ టేబుల్. అర్థమైందా? అందువల్ల ఏంటంటే టేబుల్స్ మనం ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళకి ఓన్లీ వర్చువల్ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ మనకి కాలమ్స్ కనపడుతున్నాయి. కాలమ్స్ కనపడినా కానీ ఈ వ్యూలో ఈ కాలమ్స్లో డేటా ఉండదు. దట్ జస్ట్ రెఫరెన్స్ టు దట్ కాలం. ఈ టేబుల్ ఉంది కదా, ఏది ఎంపీ టేబుల్, ఈ ఎంపీ టేబుల్లో ఉన్న వాల్యూస్కి ఇది రెఫరెన్స్ అంతే, జస్ట్ రెఫరెన్స్. అర్థమైందా? ఇది అస్తమానం ఈ క్రియేట్ వ్యూ అని చేశారు కదండి. సో అస్తమానం రన్ అవసరం లేదు, అవుతా అవసరం ఉంటుందా లేదు, అవసరం కావాల్సిన? లేదు. ఇక్కడ వ్యూస్లో ఉండిపోయింది చూడండి. ఇంకా నుంచి నేను ఓకే, డైరెక్ట్గా ఒకసారి సెలెక్ట్ క్రియేట్ చేస్తే ఇంకా అది పర్మనెంట్ ఉండిపోద్దా? పర్మనెంట్గా ఉండిపోద్ది వ్యూ అక్కడ. అది ఈక్వల్ టు ఉమ్, టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. సెలెక్ట్ ఉమ్, స్టార్ ఫ్రమ్ కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు ఇది నేను రన్ చేశాను అనుకోండి, నాకు ఎవరైతే గ్రేటర్ దాన్ 2000 అంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. నేను ఈ అవుట్పుట్ని ఎవరు యూస్ చేసుకుంటారు? డౌన్ స్ట్రీమ్ టీమ్స్. జనరల్గా మనం ఒక టీంలో ఉన్న అంటే మీన్ మనం ఒక ప్రాజెక్ట్లో ఉన్నామంటే మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనే 2 టీమ్స్ ఉంటాయి. ఓకేనా? అప్ స్ట్రీమ్స్లో మళ్ళీ డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి, డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి దాంట్లో. అప్ స్ట్రీమ్లో, డౌన్ స్ట్రీమ్లో కూడా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఓకేనా? మనం వచ్చేసి డిపెండ్ ఎవరి మీద అవుతాము? అప్ స్ట్రీమ్ మీద డిపెండ్ అవుతాం. మనకి డౌన్ స్ట్రీమ్ వాళ్ళు మన మీద డిపెండ్ అవుతారు. అర్థమైందే? ఇది సాఫ్ట్వేర్లో క్రొనాలజీ అంటారు అనమాట దీన్ని. ఓకేనా? అందరూ ఎవరికి వాళ్ళు డిపెండెన్స్ అనమాట ఇది. అర్థమైంది కదా నేను చెప్పింది? ఉం? యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పెద్ద టేబుల్ నుంచి మనకు కావాల్సిన కొన్ని 4 కాలమ్స్ తీసుకొని కావాల్సిన ఉం. రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక ఆ, టేబుల్ క్రియేట్ చేసేసుకొని మనం పెట్టుకుంటున్నాం. ఇంకా పెట్టుకుంటాం. డైరెక్ట్ గా మనం మెయిన్ టేబుల్ ఏమీ చేయకుండా చిన్న టేబుల్ నుంచి డైలీ టాస్క్ అంతా ఎస్, కంప్లీట్ చేసేలాగా చేసుకున్నాం అంతే. ఎస్, ఎస్, అంతే. ఈ టేబుల్ కనుక ఇప్పుడు ఎవ్రీ సో టైము ఇప్పుడు ఒక ఆపరేషన్స్ కూడా ఈ వ్యూ టేబుల్ మీద చేసుకోవచ్చు అంటున్నారు. ఆపరేషన్స్ మీద కాదు, రిజల్ట్ మన మనం చేయాల్సిన ఆపరేషన్స్ అన్ని కలిపితేనే ఈ వ్యూ. అర్థమైందా? ఉమ్. ఈ అదే వ్యూ అంటే అనేది ఈ ఎట్ట వ్యూ టేబుల్ ని కూడా మనం వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చుకోవచ్చా ఓన్లీ సపరేట్ గా? వ్యూనే ఇస్తాం మనం. ఈ వ్యూని వాడుకోమని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఎవరు? అడ్మిన్స్. ఓకే. అడ్మిన్స్ చేతిలో ఉంటుంది ఇదంతా. అడ్మిన్ ఏం చెప్తాడంటే జస్ట్ ఏం చేస్తాడంటే ఇదో పలానా టీం మెంబర్కి ఈ వ్యూస్ అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. అడ్మిన్ క్యాన్ రిస్ట్రిక్ట్ అనమాట యాక్సెసింగ్ ద టేబుల్స్ ఆర్ డేటాబేసెస్. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ వ్యూ వల్ల అడ్వాంటేజ్ ఏంది అని అంటే ఎవరికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు ఒక వ్యూ క్రియేట్ చేసుకుంటారు అనుకోండి, ఎగ్జాంపుల్. ఓకేనా? ఆ వ్యూని ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళకి ఇస్తాం మనం. వాళ్ళు ఆ వ్యూని కనెక్ట్ అయ్యి ఆ వ్యూ ద్వారా వాళ్ళు డేటా తెచ్చుకొని డాష్ బోర్డ్స్, ఇప్పుడు మనం పవర్ బిఐ అన్నీ చూస్తుంటాం కదా, ఆ డాష్ బోర్డ్స్ అన్ని ఈ మ్యాథ్స్ వ్యూస్నే కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఓకే, ఓకేనా? లైక్ ఇప్పుడు ఉమ్, నేను క్రియేట్ వ్యూ చేసినప్పుడు ఉమ్. 2 కాలమ్స్ పెట్టుకున్నాం కదా, ఆ, ఎంప్లాయీ నంబర్ అండ్ ఈ నేమ్ అని. ఇప్పుడు టూ సపోజ్ లైక్ నేను ఇంకో కాలమ్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని మళ్ళీ నార్మల్ గా ఇన్సెట్ వ్యూ అని చెప్పి క్రియేట్ చేస్తాము కాదు, లేకపోతే? కాదు, కాదు, కాదు. ఇప్పుడు ఈ వ్యూనే మార్చాలనుకుంటున్నారు, ఆల్టర్ వ్యూ అని చెప్పేసి మళ్ళా సెలెక్ట్ క్వెరీ అంతా మొత్తం ఏ క్వెరీ ఉందో ఆ క్వెరీ అంతా ఆల్టర్డ్ క్వెరీ, మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని ఇంక్లూడ్ చేసి మళ్ళా రన్ చేసామంటే ఆ వ్యూ ఆల్టర్ అయిపోద్ది. ఓకే. ఓకేనా? ఆల్టర్ కమాండ్ సేమ్ నేను ఇంకా టేబుల్ చెప్పలేదు. ఆల్టర్ కమాండ్ నేను టేబుల్ ఇంకా ఆల్టర్ చెప్పలేదు. చేసినట్టు. నేను కరెక్ట్. ఆల్టర్ కమాండ్ నేను ఇంకా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వద్దు. అది నేను ఆల్టర్ చెప్పేటప్పుడు టేబుల్ ప్రాపర్టీస్, టేబుల్ కాలం రీనేము, టేబుల్ రీనేము ఇవన్నీ ఎట్ట చేస్తానని నేను అక్కడ చూపిస్తాను. ఆల్టర్ కమాండ్ చెప్పేటప్పుడు చూద్దాం అది. ఓకేనా? వ్యూ అయితే అర్థమైంది కదండి. వ్యూలో ఏంది? ఇట్ వోంట్ కంటైన్ ఎనీ ఇట్ వోంట్ కంటైన్ ఎనీ రిజల్ట్స్. ఓకే, ఇట్ వోంట్ కంటైన్ ఎనీ డేటా. ఓకే, బట్ జస్ట్ ఇట్ ఇట్స్ ఇప్పుడు రెఫరెన్స్ అనుకోండి. మీకు రెఫరెన్స్ అనేది ఐడియా ఉందా?
మీరు ఆబ్జెక్ట్స్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరన్నా కానీ ఐడియా ఉంటే రెఫరెన్స్ అంటారనమాట. ఆ రెఫరెన్స్ అనేది ఎట్లా క్రియేట్ అవుద్ది అంటే ఈ విధంగా ఈ అట్లే సేమ్ ఇట్లాగే ఈ ఈఎంపి నంబర్కి ఆ టేబుల్లోకి ఎల్ఈసిసి డైరెక్ట్గా తెచ్చేస్తుంది అనమాట. ఆ టేబుల్కి ఇది రెఫరెన్స్ కింద ఉంటుంది అనమాట ఇక్కడ ఈఎంపి నంబర్ అనేది. ఇక్కడ చూసారా, ఒక కాలమే రిప్రజెంట్ చేస్తుంది. గమనించారా ఇక్కడ? అదే టేబుల్స్లో చూస్తే టేబుల్స్లో ఎట్ట కనపడుతుంది మీకు? సేమ్ కాలం. ఇక్కడ కూడా చూడండి, సేమ్ కాలం. అంటే ఈఎంపి నంబర్ కాలం అనేది ఏ టేబుల్కి రిఫ్లెక్ట్ అవుతుంది? ఈ ఈ టేబుల్కి రిఫ్లెక్ట్ అయ్యి ఈఎంపి నంబర్కి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉమ్, ఇక్కడ డేటా ఉండదు, గుర్తుపెట్టుకోండి. వ్యూలో డేటా ఉండదు, 100% ఉండదు. ఓకేనా? ఉమ్, ఇప్పుడు ఇంకో రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం ఎవ్రీడే సమ్ ఒక పెద్ద టేబుల్ మీద చేస్తున్నాం. ఏది ఏమంటారు, ఒక పెద్ద టేబుల్ మీద ఎవ్రీడే మనకి రన్నింగ్ యావరేజెస్ అను సంథింగ్ ఏదో ఒకటి కొత్త టేబుల్ మీద చేస్తూ ఉంటాం మనం. ఓకేనా? ఈ పెద్ద టేబుల్ మీద ఎవ్రీ టైం ఈ వ్యూ కాల్ చేయాలంటే మనకి రిజల్ట్ వచ్చేదానికి టైం పడుతుంది. అవునా కాదా? పెద్ద క్వెరీ రన్ చేస్తున్నాము మల్టిపుల్ టేబుల్స్ మీద, మీకు రిజల్ట్ రావడానికి కొద్ది టైం పడుతుంది అనమాట. జనరల్గా టైం పట్టుద్ది ఎక్కువ డేటా మీద చేసినప్పుడు. మన చిన్న డేటా మీద కాబట్టి తెలియట్లేదు అంతే. అదే పెద్ద టేబుల్ మీద చేసేటప్పుడు మనకు టైం పడుతుంది కాబట్టి ఇన్ దిస్ కేస్ ఏంటంటే మనం మెటీరియలైజ్డ్ వ్యూస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్పెల్లింగ్ మెటీరియలైజ్డ్ జెడ్ఈడి అనుకుంటా. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ మెటీరియలైజ్డ్ వ్యూ. ఎంఏటిఆర్ ఐఏ కరెక్టే అనుకుంటాను. ఒకసారి రన్ చేసి చూస్తాను. 2000 ఇది ఏదో ఒకటి పెడతాను. క్రియేట్ ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ మెటీరియలైజ్డ్ వ్యూ. జెడ్ బదులు ఎస్ పెడుతుంది. అంటే వీడు కూడా ఇక్కడ స్పెల్లింగ్ ఇచ్చాడు చూడండి. ఓకే. ఎస్ కాదనుకుంటాను. లైన్ 144 క్రియేట్ చెడ్డేలేండి కాదు. ఇదైతే కరెక్టే. మేబీ ఇది ఎస్క్యూఎల్ సర్వర్లో ఏమైనా సపోర్ట్ చేయట్లేదా? ఎందుకంటే మన సైడ్ కూడా క్రియేట్ చేస్తాను, స్నోఫ్లేక్లో నేను క్రియేట్ చేస్తుంటాము. మేబీ ఇది నేను చెప్తాలేండి. మెటీరియలైజ్డ్ వ్యూ స్నోఫ్లేక్లో అంటే మీన్ ఎస్క్యూఎల్ సర్వర్లో ఏదైనా వేరేగా క్రియేట్ చేయాలేమో. స్నోఫ్లేక్ మన డెల్టా టేబుల్స్తో డైరెక్ట్గా ఇట్టే క్రియేట్ చేసేవాళ్ళం మనం. ఇది నేను చూసి చెప్తానండి. మెటీరియలైజ్డ్ అయితే ఉంది, మేబీ స్పెల్లింగ్ తప్పు కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. మెటీరియల్ ఎంఏటిఆర్ఐఏఎల్ ఐజెడ్డిడి కరెక్టేనే. ఓకేలేండి, ఇది 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 నేను రేపు చెప్తాను. ఓకేనా? రేపు కవర్ చేస్తాను దీని గురించి. మెటీరియలైజ్డ్ వ్యూ ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మెటీరియలైజ్డ్ వ్యూ అంటే ఏంటంటే ఫిజికల్గా డేటాని టేబుల్ లెక్క స్టోర్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఐ మీన్ ఏమంటారు, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాము పెద్ద టేబుల్, అది పెద్ద టేబుల్ మీద డైలీ 1 డేకి ఇంకా ఆ రిజల్ట్ మారదు. అటువంటప్పుడు
మనం 10 సార్లు 15 సార్లు అది యాక్సెస్ చేస్తున్నాం అనుకుంటా అదే వ్యూని. ఇప్పుడు మనం ప్రతిసారి వెళ్ళి దాన్ని ఐ మీన్ ఆ రిజల్ట్ కోసమే కానీ చూస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి? సార్ ఒక్కసారి వ్యూ క్రియేట్ చేస్తే ఉండిపోద్ది అన్నారు కదా మళ్ళీ. ఉండిపోదు. ఇక్కడ వ్యూ క్రియేట్ చేస్తే రిజల్ట్స్ ఉండవు. ఎవ్రీ టైం నువ్వు వ్యూ కాల్ చేసినప్పుడు ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? అది 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 గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ టైం మనం వ్యూ కాల్ చేసినప్పుడు లోపల ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? కాబట్టి అందువల్ల మనకి ఏందయ్యానంటే ఈ వ్యూ రిజల్ట్ అనేది ఇక్కడ ఉండాలి కాబట్టి దీనికోసం ఏం చేస్తారంటే మెటీరియలైజ్డ్ వ్యూ. నాకు తెలిసి మెటీరియలైజ్డ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అనుకుంటున్నాను. నేను చూసి చెప్తానండి. ఎందుకంటే నేను ఎస్క్యూఎల్ సర్వర్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్ డెవలపర్స్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎస్క్యూఎల్ సర్వర్స్లో నుంచి కూడా డైలీ డేటా వస్తుంది, ఇన్పుట్ డేటా మన అంటే I mean మన హడూప్ సిస్టంలోకి, మన బిగ్ డేటాలోకి. కాబట్టి ఎస్క్యూఎల్ దీంట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇది ప్రాక్టీస్ చేపిస్తున్నాను. జనరల్గా మెటీరియలైజ్డ్ వ్యూ అనేది దీంట్లో పనిచేస్తున్నాను. నేనైతే స్నోఫ్లేక్లో అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇది స్నోఫ్లేక్ డెల్టా టేబుల్స్లో అయితే వర్కౌట్ అయింది. ఇక్కడ కావట్లేదు ఎందుకనేది నేను చూసి చెప్తాను. ఒకసారి డాక్యుమెంటేషన్ చూసి చెప్తాను ఈ ఒక్కటి మటుకు టుమారో. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే బ్రో. దీనికి సపరేట్ ఏదో సింటాక్స్ ఉండొచ్చు. అసలు మెటీరియలైజ్డ్ కీవర్డే లేదంటున్నాడు వీడు. కీవర్డే లేదంటే నాకు తెలిసి ఎస్క్యూఎల్ సర్వర్ సపోర్ట్ చేయదు మెటీరియలైజ్డ్ వ్యూని. ఓకే, వీడికి డిఫరెంట్ సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు మనము యాజ్ సెలెక్ట్ టాప్ 10 అని పెడతాం కదా. ఇక్కడ సెలెక్ట్ టాప్ 10 ఫ్రమ్ ఈఎంపీ అని రాస్తాం. సెలెక్ట్ టాప్ 10 స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే మనకి టాప్ 10 రోస్ వస్తాయి. ఇది టాప్ కీవర్డ్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్ స్పెసిఫిక్. అర్థమైందా? ఇంకా మిగతా డేటాబేసెస్ అన్నీ ఏం సపోర్ట్ చేస్తాయి? లిమిట్ 10 అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. అది అట్లా దీనికి కూడా ఏదన్నా దీనికి వాళ్ళ వాళ్ళది ఏదన్నా డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు ఇంకా ఎస్క్యూఎల్స్ పెద్ద వాడట్లేదు కాబట్టి మనకి పట్టించుకోవట్లేదు. ఓకే, ఇది ఒకటి నేను రేపు చెప్తాలేండి దీని గురించి. మెటీరియలైజ్డ్ వ్యూ ఇది సపోర్ట్ చేయట్లేదు. దీనికి ఏదో ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ సింటాక్స్ ఏదో చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? మీరైతే ఇంటర్వ్యూలో మటుకు మెటీరియలైజ్డ్ వ్యూ అనే చెప్పండి. ఎందుకంటే దే విల్ ఎక్స్పెక్ట్ మెటీరియలైజ్డ్ వ్యూ ఓన్లీ నేమ్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై మెటీరియలైజ్డ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ? ఏం చెప్తారు? వ్యూ డజంట్ స్టోర్ ఎనీ రిజల్ట్స్ ఫిజికల్లీ. ఓకే, బట్ మెటీరియలైజ్డ్ వ్యూ విల్ స్టోర్ ద రిజల్ట్స్ ఫిజికల్లీ లైక్ a టేబుల్. ఓకే, ఇదే మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? అర్థమైందా? ఎస్ బ్రో. Yes, bro. అర్థమైంది. అర్థమైంది కదా. వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి ఇంకేవేవి మిగిలి ఉన్నాయంటే ఇండెక్సెస్ ఇండెక్సెస్ మిగిలి ఉన్నాయి. ఇండెక్సెస్ వచ్చేసేసి మన బిగ్ డేటాలో ఉండదు. బిగ్ డేటాలో అండ్ స్నోఫ్లేక్లో నో ఇండెక్సెస్ అనమాట. ఓన్లీ ఇండెక్సెస్ అవైలబుల్ బట్ ఇది ఎందుకు నేర్చుకుంటామంటే ఇండెక్సెస్ అనేది, ఈ ఇండెక్సెస్ అనే దాన్నంతా వీళ్ళు ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేసేసారు. వితౌట్ అస్ క్రియేటింగ్ ఇండెక్సెస్, దే హ్యావ్ ఇంటర్నల్లీ ఇంప్లిమెంటెడ్ అనమాట త్రూ సమ్ కీవర్డ్స్. అంటే ఐ మీన్ త్రూ సమ్ ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అనుకోండి ప్రస్తుతానికి. ఓకేనా? కాబట్టి ఇండెక్సెస్ అనేది దీంట్లో లేవు. మన డెల్టా టేబుల్లో కానీ స్నోఫ్లేక్లో కానీ ఇండెక్సెస్ అనేది ఉండవు. కాబట్టి ఇది కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. బట్ వ్యూస్ మటుకు చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, వ్యూ లేకుండా ఏది ఉండదు. కంపల్సరీ వ్యూ ఉండాల్సిందే. ఏ డేటాబేస్ అయినా. ఒక డేటాబేస్ ఉందంటే, ఒక లేక్ హౌస్ ఉందంటే, ఒక వేర్ హౌస్ ఉందంటే వీటిల్లో కంపల్సరీ వ్యూ అనేది ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? ఓకే బ్రో. ఉమ్.
ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఇప్పుడు మామూలుగా జనరల్గా మీకు సెషన్స్ జరుగుతున్నాయంట కదా, ఏం జరుగుతుంది మీకు సెషన్స్ ఇప్పుడు? ఏం అదే సెషన్స్ బ్రో? మామూలుగా ఎస్పీ బేసిక్ సెక్షన్స్ బ్రో. కరెక్ట్.